జీవితం బాగుందని నాకు అనిపించింది. పెళ్లి చేసుకున్నాక ఇటువంటి జీవితం వద్దనలాగా ఏర్పడింది. పాపకి 6వ తారీఖున మ్యారేజ్. వీళ్ళందరూ కూడా గురువులు ఇక్కడున్న పెద్దలందరూ వచ్చి ఆ పాపని ఆస్వాదిస్తారని చాలా సంతోషపడుతుంది. నా నమస్కారములు మరియు నా ఫ్రెండ్స్ అందరికీ శుభాకాంక్షలు. నా పేరు దోసర సావిత్రి. మాది ఈ ఊరే. 10th క్లాస్ లో నేను ఆర్చేసి మ్యారేజ్ చేసుకున్నాను. మా ఆయన గారి పేరు ప్రకాశం, ఆటో నడుపుతారు. మాకు ఒక అబ్బాయి ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ లో జాయిన్ అవుతాడు. వేదికను అలంకరించిన నా గురువులకు నా వందనాలు. నా ఫ్రెండ్స్ అందరికీ నా శుభావందనాలు. నా పేరు కుమారి. నేను బిఈడి చేసి ఖాళీగా ఉంటున్నా. మా చింతలపూడి. మా హస్బెండ్ టీచర్, ఇక్కడే ఉన్నారు. మార్షల్. వేదికను అలంకరించిన ఫాదర్ గారి గురువులకు, తోటి మిత్రులకు కూడా శుభాకాంక్షలు. నేను నా మ్యారేజ్ అయి 15 years అవుతుంది. నాకు 2 పాపలు. మా హస్బెండ్ వ్యవసాయం చేస్తారు. పెద్ద పాప పేరు సుస్మిత, 10th క్లాస్ జస్ట్ 1 month అయింది అయ్యి. సెకండ్ పాప పేరు మౌర్య. నేను జస్ట్ 1 year నుంచి మా నాన్నగారి పోస్టు విఆర్ఓగా వచ్చింది. తాడవాడలో పనిచేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా నా హృదయపూర్వక వేదికను అలంకరించిన పెద్దలకు, ఉపాధ్యాయులకు, ఫాదర్ గారికి, బ్రదర్ గారికి అందరికీ నమస్కారం. అలాగే నా బాల్య మిత్రులందరికీ నా హృదయపూర్వక అభినందనాలు వచ్చినందుకు. ఈ ఆలోచన వచ్చి ఇంత ఇలాగ చేస్తారని నేను అసలు ఊహించుకోలేదు. అసలు అనుకున్న తర్వాత ఎప్పుడా నేను ఎదురు చూశాను. ఎప్పుడు కలుసుకున్నా ఇలాంటి బాల్య మిత్రులందరినీ. నా పేరు మాది నాగులగూడెం. మా భర్త పేరు గోల్ కృష్ణారెడ్డి. మా 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి 10th రెండో అమ్మాయి 7th లోకి వస్తుంది, 8th లోకి వస్తుంది. అలాగే మా అందరూ బాల్యమిత్రులు అందరం బాగానే ఉన్నాం. కానీ బయట పద్మ గురించి నాకు చాలా బాధగా ఉంది. తనకు మరీ అందరూ సహకారం అందించి తన వాటిని ఆదరించాలని కోరుతున్నాను. నమస్కారం. నా పేరు అనంతలక్ష్మి. నేను మా ఆయన చెప్పాను నాగదండరాజు, కొత్తపేటలో ఉంటున్నామండి, తావరపాలెం దగ్గర. మా అబ్బాయి పేరు సాయి గణేష్. నా రెండో అబ్బాయి పేరు నాగ సతీష్. 7th క్లాస్ 4th క్లాస్ చదువుతున్నారు. శ్రీనివాస్. నాకు పాప బాబు. పాప పేరు దుర్గాబాబు, పాఠశాల కాలేజ్ చదువుతుంది. బాబు పేరు మొహమ్మద్ కృష్ణ, 8th క్లాస్ చదువుతున్నారు. స్కూలందరికీ నా నమస్కారములు. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారములు. నేను మా ఆయన గారు వెంకటేశ్వరరావు. మా బాబు పేరు వంశీ. ఇంటర్ 2nd year చదువుతున్నారు. ఇంటర్ 2nd year అయిపోయింది. మా పాప మౌనిక 10th క్లాస్ అయిపోయింది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారం. నా పేరు మందోటి శ్రీదేవి. మా వారు వ్యవసాయం చేస్తారు. మాకు ఒక ఇలా కలుసుకుంటాం చాలా అదృష్టం. నేను ఎప్పటి నుండో ఇలాగ ఈ కార్యక్రమం ఇలా పెడితే బాగుంటుందని ఎంతో ఆశిస్తున్నాను. కానీ నాళ్ళకి నెరవేరింది, నా కోరిక నెరవేరింది. అందరూ కలుసుకుంటాం, ఎంతో సంతోషం. నాకు 2 అబ్బాయిలు. మరి చక్కరదేవరపల్లి జంగారెడ్డిగూడ ప్రాజెక్ట్ దగ్గర. పెద్దవాడు సాయి కుమారు 10th క్లాస్ చదువుతున్నాడు. చిన్నవాడు 8th క్లాస్. సాయి కిషోర్ అప్పరాజు కూడా హాస్టల్లో ఉంటున్నాడు. మాది కిరాణా షాపు. మాది హ్యాపీ కుటుంబం. చేసింది మరి అందుకే వేగంగా వెళ్ళకపోతున్నాడు. అంత శ్రమించేది అది మనకు అర్థం విషయం. ఇక్కడికి వచ్చిన ధన్యవాదాలు.
తొంభైలో మ్యారేజ్ అయిన ఒక అమ్మాయి పేరు సాయి మేఘన. నేను 2005లో సామాన్య పెట్టండి. సామాన్య వ్యాపారం విషయాలన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు అందరికీ. అలాగే ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన దేశాలు ఫోన్లో మాట్లాడటం ఇప్పుడు కొద్దిసేపట్లో మళ్ళా వారు మాట్లాడతారు మనతోటి. దానికంటే ముందుగా మనిషిగా జన్మించిన తర్వాత మనం చేయవలసిన పని ఏమిటి అసలు? ప్రతి మనిషి చేయవలసిన పని ఏమిటి అసలు? ఈ జన్మ సార్థక్యం ఏమిటని ఆలోచిస్తే మనిషి ధర్మార్థ కామమోక్షాలని నివర్తించాలి. ధర్మం ప్రకారం జీవించడం, ధర్మం ప్రకారం ధనాన్ని సంపాదించడం, ధర్మం ప్రకారం గృహస్థాశ్రమ జీవితంలో ప్రజలు మనకి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పేసి అది భగవంతుడితో స్థానాలు కల్పించేటటువంటి భగవత్ స్వరూపాలు వారు. కాబట్టి గురువులను సన్మానించడం, వారికి గౌరవాలు ఇవ్వడం అనేటువంటిది ఎల్లప్పుడూ చేసేటువంటి విధి. ఆచార్యులు అంటే ఆచరించి చూపించేవారు తాను సంపాదించేటువంటి విజ్ఞానంలో మంచి విషయాలను మనకు అందిస్తూ మన యొక్క క్షేమాన్ని కాంక్షించేటటువంటి వాడు ఉపాధ్యాయుడు, ఆచార్యుడు. అలాంటి సమయం వచ్చింది. మనల్ని జ్ఞాన అర్పణాన్ని మనలో నాటి ఇది ఇంత పెద్దగా ఎదిగినటువంటి ఈ సందర్భంలో మనలాగే కలుసుకోవడం ఆనందదాయకం. మరి ఆ జన్మకు ఇప్పుడు మనందరం సన్మానం చేస్తూ ఉన్నాం. ఈ సన్మాన కార్యక్రమం కొనసాగించాల్సిందిగా అనుకుంటున్నాం. సద్వివేక జ్ఞానదాతృత్వాలు జ్ఞానదానం చేసినటువంటి గురువులకు మూడు లోకాల్లో సాటి వచ్చేవారు లేరు. అలాంటి జ్ఞాన స్వరూపులైనటువంటి గురువులకు మరి నేను సన్మానం చేస్తున్నాను. అందరూ గట్టిగా తప్పటితో ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిన కోరుతున్నాం. నా సరికి మరి చాలా కప్పుతున్నా కాసి ఒకసారి రైట్ ఏంటి అలా పట్టుకోండి ఒకసారి. చూడండి మెమోటే మాస్టారు ఒకసారి వెళ్తే మన పట్ల ఇలాంటిటువంటి ప్రేమ చూపించారు. వారి గంభీర వదను కొంచెం గుర్తు పుట్టిస్తున్న వారి మాటల్లో ఉన్నటువంటి మాటలు మనల్ని ధర్మ ప్రాంతంలో నాగభూలక్ష్మి నాగమణి కూర్చోండి ఫాదర్ గారు. ఫోటో రైట్. మీరు కూడా పెట్టుకోమ్మా, మీరు కూడా పెట్టు. గీతం ప్రసాద్ ముగ్గురు సార్ స్టేజ్ గారు రావాలి. ఒకసారి ఓకే చూడు ఒకసారి మీరు పట్టుకోండి ఒకసారి, మీరు పట్టుకోండి. రైట్ ఓకేనా ఓకే. ఆహ్వానిస్తూ ఉన్నాం. మాతో సంబంధించి రైట్ ఓకే. ఒకసారి పట్టుకుని ఒకసారి ఎలా చూడరా. రైట్ ఓకే. ఈ టైప్ రా ఒకసారి, ఈ టైప్ నుంచి ముగ్గురే ఉండి ఒకసారి పట్టుకోండి మాస్టర్. పట్టుకోండి మాస్టర్. మీకు మాంసం సంబంధానికి మీనాక్షి, అనుపమ్ కుమారి, అపదాత్ర కుమారి. పట్టుకోండి ఒకసారి, అలా పట్టుకోమ్మా ఒకసారి అలా. రైట్ అమౌంట్ ఇటండి, ముగ్గురు ఇటైపోరండి. చూడండి కొంచెం ఎదరమ్మా, ఇటు చూడండి ఒకసారి. రైట్ పట్టుకుంటాడు, పట్టుకో ఒకసారి దాన్ని పట్టు. ఎస్ ఓకే ఓకే.
అలా పట్టుకోండి అమ్మా, ఒకసారి అలా పట్టుకోండి. వేసే అలా పట్టుకోండి, ఒకసారి అలా చూడండి. ఓకేనా మేమండి ఈ టైప్ రండి, మీరు కూడా ఈ టైప్ రండి. ఓకే అలా శిల్పి చేతులను శిల్పంలో అందమైన రూపాన్ని, విద్యా రూపాన్ని మాకు ప్రసాదించారు. నేను ధన్యవాదాలు. మంచి మంచి గ్రహించుటే నీతి నియమములను నిర్భయత్వము నేర్పినారు మీరు నిపుణమప్ప, నేర్పినారు మీరు నిపుణమప్ప. అలవేతో నీతి నిజాయితీలు మాకు ఆలయము ప్రతించు వారిపై ప్రేమ చూపి పెంపేసి జ్ఞానకాంతిను సగి జ్ఞానులై జగతిని చాటినారు గురు నేటియనుచు, చాటినారు గురు నేటియనుచు. జ్ఞాన స్వరూపులు మరి ఏ జ్ఞాన నక్షత్రాన్ని చాటారు కాబట్టి మీరు ధన్యవాదాలుగా. మంచి గంధ విద్య గంధమసగి విశ్రమింప ప్రణతు నిరడు శిష్య భక్తి ప్రసూనాల, ప్రణతు నిరడు శిష్య భక్తి ప్రసూనాల. భాగ్యమందుకొనుడు భవ్యముగను, భాగ్యమందుకొనుడు భవ్యముగను. భక్తి ప్రసూనాల భాగ్యాన్ని మీరు అందిస్తున్నావు అయ్యా, స్వీకరించండి. ఉంచుతూ ఉండగా సమిత శాంతి సౌఖ్యమత్వ, సంతోషము అలాగే శాంతి సౌఖ్యము ఈ జీవితాలలో ఉండగా జీవితం నిత్య వసంతము, నిండు జీవితం వెలుగులగా ఇలను వెలుగుడై వలయుడయ్యా. జ్ఞానకాలంలో మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ చెన్నారెడ్డి కొడు ఇలా ఎదురు చూడొకసారి ఇంకోటి. ఓకేనండి. సో ఈ హ్యాపీ మూమెంట్ ని ఎవరైతే కొంచెం మనతో పాటు చదివి మనతో పాటు ఉంది, కొంచెం ఆర్థికంగా కావచ్చు వేరే కొంచెం దిగుతాలో ఉన్న వాళ్ళని మనం కూడా ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఫ్రెండ్ అంటే సో కష్టంలో ఉన్నప్పుడు వారి కష్టాన్ని వెళ్ళగట్టి ఎవరి దగ్గర మనం వెళ్ళగలుగుతామో వాళ్ళని నిజంగా మన ఫ్రెండ్. సో యాక్చువల్లీ మనం కూడా మన ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ సుఖాలు మనం పాల్పంచుకోలేకపోవచ్చు. కష్టాలు చేయగలిగితే ఆ ప్రస్తుతానికి వాల్యూ ఉండదని ఒక ఆలోచనతో సో అందరం కలిసి ఒక అనుకున్నాం. సో అందరికీ కొంత ఎక్కువ బాగా అందిస్తాను అని మాకు హామీ ఇచ్చారు. సో ఇదే మీటింగ్ ఎలా కంటిన్యూ చేసుకుని వెళ్దామని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈసారి కనెక్ట్ చేసిన ఫండ్లో వచ్చి కొంత అమౌంట్ మనం తీసాం. మన స్నేహపూర్వక వాళ్ళలో ఎవరైతే వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ లేరో వాళ్ళ యొక్క లోటు ఎలాగో మనం తీర్చలేనిది అట్లీస్ట్ ఒక యాజ్ ఏ ఫ్రెండ్ గా వాళ్ళ ఫ్యామిలీగా మనం కూడా ఉన్నాము. సో మనం కూడా కొంత సాయం చేస్తామని ఒక ఫీలింగ్ వాళ్ళకి ఆ భరోసాని ధైర్యాన్ని కల్పించడానికి సో చేసే చిన్న చిరు ప్రయత్నం. సో ఈ ప్రయత్నంలో మొత్తం అందరూ పాల్గొన్నాం కాబట్టి అందరికీ ఒకసారి మళ్ళీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగే థ్యాంక్స్ చెప్పుకుంటూ సో ఏదైతే మనం కరెక్ట్ చేసామో సో వాళ్ళని మీ ముందుగా వాళ్ళని ఒకసారి పిలుస్తాను. సో మీ అందరి కళ్ళ ముందే సో ఎవరైతే మనం ఇచ్చేసిన కొంతమంది సెలెక్ట్ చేసామో సో వాళ్ళకి సో మాస్టర్ గారి చేతుల మీద నుంచి ఆ యొక్క అమౌంట్ ని చెక్ ద్వారా వాళ్ళకి అందించాలని కోరుకుంటున్నాను. వారు లేని లోటు పూడ్చలేనిది అయినా